హాయ్, నేను మీ నాని. ఇప్పుడు జగపేటలో ట్రెండ్ అవుతున్న షార్ట్ ఫిలిం సోషల్ మీడియా. ఆ టీం మనతోనే ఉన్నారు. వాళ్ళ సక్సెస్ కారణం ఏంటో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఈ షార్ట్ ఫిలిం ఐడియా మీకే కదా వచ్చింది? మీరే కదా డైరెక్షన్ చేసింది. అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? యాక్చువల్గా ఏంటంటే బ్రదర్, నేను కాలేజీలో చదువుకునే టైంలో ఇలా మేము ఏదైతే చూపించామో సేమ్ ఆ టైప్ లోనే ఒక స్కామ్ అనేది జరిగింది. అది నాకే జరిగింది. సో అది ఒక థీమ్ గా తీసుకొని నాకులాగా మోసపోకూడదు అనే ఉద్దేశంతో ప్రజెంట్ సొసైటీ ఒక మెసేజ్ రాసింది, రాయడం జరిగింది. ఈ షార్ట్ ఫిలిం ద్వారా ఆడియన్స్ కి ఏ మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? యాక్చువల్ గా మేము ఈ షార్ట్ ఫిల్మ్ తీసిందే మెసేజ్ ఇవ్వడానికి అండి. వ్యూస్ కోసమో లేకపోతే లైక్స్ కోసమో లేదా ఇంకోటి ఏం కాదు. నేను ఈ కంటెంట్ లో దిగడానికి గల కారణం ఏంటంటే మోసపోవడం. నేను మోసపోయాను, నాకులాగా చాలా మంది మోసపోయారని నేను అనుకున్నాను. ఎందుకంటే ఒకసారి ఈ కథ రాసే ముందు కూడా, స్టోరీ రాసే ముందు కూడా నేను చాలా మందిని కనుక్కున్నాను. వాళ్ళలో చాలా మందిని నేను పలానా దాంట్లో మోసపోయానని ఒక్క దాని మీద బేస్ అయ్యి అందరూ మోసపోలేదు. కొన్ని రకాల స్కామ్ల మీద అందరూ మోసపోవడం జరిగింది. సో అసలు ఇది తీద్దాము, దాన్ని ఒక స్టోరీని పట్టుకొని దాన్ని మనం చూపిస్తే వాళ్ళు దాని ద్వారా ఒక మెసేజ్ అనేది అందజేస్తే జనంలో కొంచెం మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో, వాళ్ళకి ఒక మార్పు రావాలి, అసలు సోషల్ మీడియాలో ఇంత ఫేక్ ఉంది అని చెప్పేసి తెలియడం కోసమే, ఈ మెసేజ్ అనేది వాళ్ళు అందడం కోసమే మేము తీయడం జరిగింది. రాయన పరిచయం క్యారెక్టర్ చేశారు కదా, ఇంతకుముందు ఏదైనా షార్ట్ ఫిలిం లో చేశారు? యాక్చువల్ గా దీనికన్నా ముందు అమ్మాయి ప్రేమతో అనే ఒక షార్ట్ ఫిల్మ్ లో చిన్న సైడ్ క్యారెక్టర్ చేశాను. అయితే విలన్ క్యారెక్టర్ చేయడం ఈ సోషల్ మీడియా అనే షార్ట్ ఫిల్మ్ లో ఫస్ట్ టైం చేయడం. ఇంతకు ముందు అయితే విలన్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ చేయలేదు, ఇందులో చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం. విలన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం అన్నారు కదా, విలన్ క్యారెక్టర్ ఛాలెంజింగ్ ఏమైనా అనిపించిందా? ముందే ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అంటే రాయనప్ప రెడ్డి క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. బట్ దీన్ని డిజైన్ చేసి ఇలా చేయాలి అని ప్రతి డైరెక్షన్ మాత్రం డైరెక్టర్ నరసింహనే. షార్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు మీకు ఛాలెంజింగ్ గా, కష్టంగా అనిపించిన సీన్ ఏమన్నా? నాకైతే ఎటువంటి కష్టం అనిపించలేదు. ఎందుకంటే నా క్యారెక్టర్ డిజైన్ చేసిన ప్రతిదానికి నాకు ఎక్స్ప్లెయిన్ చేసేది డైరెక్టరే కాబట్టి నాకెంత కష్టం అనిపించలేదు. అంతే. బ్రదర్ మీకు మరి? బ్రదర్, నాకు షూటింగ్ పరంగా వచ్చితే ప్రతి ఒక్క యాక్టర్ బాగానే చేశాడు. నేను అనుకున్న అవుట్పుట్ అనేది వాళ్ళ నుంచి నాకు వచ్చింది. కాకపోతే నాకు ఒకటే కష్టంగా అనిపించింది ఏంటంటే, నాకు సపోర్ట్ లేదనమాట. ఎలా అంటే మనకి ఏదైనా ఒక సీన్ తీయాలి, ఏదైనా ఒక సంఘటన మనం షూట్ చేయాలి అనుకున్నప్పుడు నాకు ప్రాపర్ ఎక్విప్మెంట్ అనేది మా టీంకి లేదనమాట. సో మేమందరం కూడా జీరో బడ్జెట్ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ నుంచి మీ అందరికి ఆల్రెడీ వీడియోస్ లో కూడా చెప్తూనే ఉన్నా. నేను నాకేంటంటే ప్రాపర్ ఎక్విప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు నాతో పాటు నా టీంలో చేసే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వర్క్ చేసుకొని వాళ్ళకి ఖాళీగా ఉన్న సమయాల్లో నా దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక స్టెప్ తీసుకొని నా దగ్గరకు వచ్చారు. సో వాళ్ళని నేను అడగలేను, మేమందరం కలిసి వేసుకోలేని పరిస్థితి. సో నాకు ప్రాపర్ ఎక్విప్మెంట్ లేక కొన్ని సీన్లు కూడా, హైలైట్ అయ్యే సీన్లు కూడా నేను ఆపేసుకొని దాన్ని కన్విన్స్ అయ్యి నా మైండ్ సెట్ని కన్విన్స్ చేసుకుంటూ కిందకి దిగదారుతూ సరే చేద్దాం, ఇట్లా చేసినా బాగుంటుంది అనే ఒక రూట్లో తిప్పుకుంటున్నాం. సో నాకు అదొకటే నాకు బాధగా అనిపించింది. దాంతో కాకుండా మరి ఏమి లేవు. నేను అన్నీ కూడా మా టీం అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు, నన్ను ముందుకు నడిపించారు కూడా. నాదొక్కడే కాదు, వాళ్ళ కష్టం లేనిదే నా అవుట్పుట్ ఉండదు. సో వాళ్ళ కష్టం కూడా మెయిన్ మ్యాటర్స్ అన్నమాట. షూటింగ్ టైంలో గుర్తుండిపోయే సీన్ ఉందా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కానీ ఒక రెండు నాకు హైలైట్ గా అనిపించాయి. ఆ రెండు మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ వచ్చేసి రాయనప్ప రెడ్డిది ఏమైందంటే, మనోడు ఫస్ట్ టైం కదా, రగ్గడ్గా రావాలి వాయిస్. మామూలుగా షూటింగ్ టైంలో చాలా రకాల షూటింగ్ స్పాట్ అంటేనే అసలు కామెడీ స్పాట్ అనమాట. కానీ మా రాయనప్ప రెడ్డి డైలాగ్ చెప్తున్నప్పుడు డైలాగు ఇట్లా చెప్తానే ఉంటాడు, ఆగండి అది అసలు ఇక తన కారణం ఏం చెప్తాడంటే, పక్కనోడు మీద తోతాడు అనమాట. ఈడు మంచిగా పెట్టలేదు, ఆడు మంచిగా పెట్టలేదు అని వాడు వేరే వైపు కన్వర్ట్ చేస్తాడు. అది కామెడీ సీన్ గా బాగా గుర్తుండిపోయే సీన్ అనమాట. ఇంకోటి ఏంటంటే, ఫీమేల్ లీడ్ కోసం మేము వెతుకుతున్న టైంలో మాకు మదర్ రోల్ ఒకటి కావాల్సి ఉంది. సో దానికోసం అని చెప్పేసి నేను
ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఆ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను అది. అయితే ఆ పోస్ట్ చూసి నాకు ఒక అమ్మాయి కాల్ చేసింది, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి. సో అమ్మాయి ఏమన్నదంటే, నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది, నేను చేస్తానంది. సరే అమ్మా, ఇట్లా మదర్ రోల్ ఉంది, తల్లి ఇట్లా చేయాలి, తల్లి క్యారెక్టర్ చేయాలి అని చెప్పి నేను ఆ క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఓకే చేసేసింది వెంటనే. నాకు అసలు ఇంకా టెన్షన్ లేకుండా పోయింది, ఎందుకంటే ఫీమేల్ రోల్స్ దొరకడం కష్టం. అలాంటిది ఆ అమ్మాయి ఓకే చేసింది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అయితే ఆ అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది. కండిషన్ ఏంటంటే, వాళ్ళ అమ్మగారిని షూటింగ్ స్పాట్ కి తీసుకొని వస్తా అని చెప్పి ఒక కండిషన్ పెట్టింది. అయ్యో, దాంట్లో అసలు ఇబ్బంది ఏం లేదు, నువ్వు అసలు ఎవరిని తెచ్చినా ఇబ్బంది లేదు, మీ నాన్నగారిని తెచ్చినా ఇబ్బంది లేదు, మీ అమ్మగారిని తెచ్చినా ఇబ్బంది లేదు అని చెప్పేసి నేను పాజిటివ్ వైపుతో నేను కూడా యాక్సెప్ట్ చేశాను. తీరా షూటింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత అమ్మాయి చీర కట్టుకోవాలి. అయితే తన డ్రెస్ వేసుకొని వచ్చింది. మేమందరం వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటారని చెప్పి వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చాను. బెడ్ మీద అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఇద్దరు కూర్చొని ఉన్నారు. నేను ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, ఇట్లా పలానా ఇదమ్మా సీను, ఇది సీను, ఇది స్టోరీ, ఇది లైన్, ఇది ఇట్లా పలానా ఉంటుంది, మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు రియాక్ట్ అయ్యారు. ఏమని రియాక్ట్ అయ్యారంటే, నువ్వు ఆగు నేను చేస్తాను రియాక్ట్ అయ్యారు. నీ షాక్ అసలు. ఫస్ట్ అంటే మేము తీసుకుంది ఆ అమ్మాయిని, కానీ వాళ్ళ మమ్మీ నేను చెప్పిన స్టోరీ విని, ఆ లైన్ విని నేను చేస్తాననే మూమెంట్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు అనమాట. నేను చేస్తాను ఫైట్ చేసుకుంటున్నారు. మనోడికి కూడా ఈ విషయం తెలియదు, ఇప్పుడే చెప్తున్నా. దీనికోసం వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారు. నేను చేస్తాను. నేను ఒకటే మాట అన్నా, ఇద్దరు చేయండి, ఒక సీన్ ఇస్తా, ఇద్దరు ఎవరు పర్ఫెక్ట్ గా చేస్తే వాళ్ళకి ఇస్తానని చెప్పేసి అన్నా. సరే అని చెప్పేసి పాపం వాళ్ళ అమ్మగారు చేశారు. బాగుంది, పర్లేదు అనిపించింది. అలా ఆ అమ్మాయి వీళ్ళ అమ్మగారు 3 టేకులు తీసుకున్నారు ఆ డైలాగ్ చెప్పడానికి. ఆ అమ్మాయి ఎప్పుడైతే యాక్టింగ్ మామూలుగా ఫ్రేమ్ ముందుకు వచ్చిన తర్వాత 2 డైలాగులు చెప్పిన తర్వాత తడబడుతుంది. నువ్వు ఇంకొచ్చాయి నేను చేస్తాను ఇంకొచ్చాయి అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి లాగేసి ఏం చేశారు. సో అసలు ఆ ప్లేస్ లో వేరే ఒక అమ్మాయి ఉండాలి. సో ఇంకా అలా వాళ్ళ మమ్మీని తీసుకొని చేయడం జరిగింది. సో పాపం ఆమె కూడా చాలా కష్టపడ్డారు. సో ఆమె పేరు నాగరాణి గారు. పాపం ఆమె కూడా కష్టపడ్డారు. ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ లో కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను అని చెప్పేసి నాకు ఒక మంచి ధైర్యాన్ని అందించారు ఆవిడ. సో ఆవిడకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మనోడు గుర్తుండిపోయే సీన్స్ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఏంటంటే, రాయనపరెడ్డి క్యారెక్టర్ చేసేటప్పుడేమో ఆయన ఫ్రెండ్స్ అందరూ ఉండి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు, డైలాగ్స్ ఇచ్చేటప్పుడు కొంచెం నన్ను కన్విన్స్ చేయడం, లైక్ నవ్వించడం అవి ట్రై చేశారు. అవి చిన్న ఫన్నీ మూమెంట్సే. బట్ క్లైమాక్స్ సీన్ మనోడు మంచి మెసేజ్ ఇచ్చే టైంలో, హీరో మంచి మెసేజ్ ఇచ్చే టైంలో షూట్ చేద్దామని చెప్పేసి నాకు కాల్ చేసి రమ్మన్నాడు. ఆ రోజు వెళ్ళాము. అసలు ఆ టేక్స్ 3 to 4 times చేసినా కూడా ఎన్ని యాంగిల్స్ లో కెమెరాస్ పెట్టి కవర్ చేసామంటే అసలు నాకు మైండ్ పోయిందనమాట. ఆ సీన్ మాత్రం నాకు ఎన్ని షార్ట్ ఫిల్మ్ తీసినా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన సీన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోద్ది. ఒక యాంగిల్ లో ఇక్కడ ఫేస్ చేస్తున్నాం అంటే బ్యాక్ సైడ్ ఇంకొక యాంగిల్, ఇంకో కెమెరా, మళ్ళీ ఈ సైడ్ లో ఇంకో కెమెరా, అలా పెట్టి చేసాం అనమాట. సో నేను ఫేస్ చేసిన థింగ్ అయితే ఇదే. నాకైతే ఇంకేం లేదు. రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్ గా మీరు అడిగిన క్వశ్చన్ రిలీజ్ తర్వాత, బట్ రిలీజ్ కి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అయితే ఏంటంటే షార్ట్ ఫిల్మ్ అంతా రెడీ అయిపోయింది, అంతా ఎక్స్పోర్టింగ్ రెడీగా ఉంది. బట్ సండే 11 AM కి రిలీజ్ చేయాలి. బట్ 1 or 2 days ముందే రెడీగా ఉంటే బాగుండేది. బట్ రిలీజ్ తర్వాత అన్నారు కాబట్టి, రిలీజ్ కి ముందు ఏం జరిగిందంటే షార్ట్ ఫిల్మ్ ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా ఎడిటింగ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెండింగ్ ఉంది, చాలా ఇబ్బంది. ఇంకా రేపు మార్నింగ్ 11 AM కి రిలీజ్ చేయాలంటే నైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి. దానికి పడ్డ స్ట్రగుల్, రోజు 9 కల్లా క్లోజ్అప్ అయితే ఆ రోజు నైట్ మాత్రం 12 PM అయింది క్లోజింగ్. సో ఆ రోజు మనోడు పడ్డ కష్టం ఏంటంటే నైట్ 4 to 5 AM వరకు నిద్రపోలేదు. 4 to 5 AM వరకు నిద్రపోకుండా హార్డ్ వర్క్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అయింది, కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్పాడు. నేను షాక్ లో ఉన్నా. 11 AM కి రిలీజ్ పెట్టేసుకుని ఇంకా 5 AM వరకు నువ్వు వర్క్ చేసి ఇంకా రెడీ అవ్వలేదంటే ఎలా మనసుమా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తే నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, రాత్రి అంతా నిద్ర లేదు, ఇప్పుడు కూడా చేసే ఓపిక లేదు, 11 AM కి రిలీజ్ పెట్టుకున్నాం, ఎలాగైనా దాన్ని ఆ టైంకి చేయాలని చెప్పేసి అన్నాడు. కానీ అప్పటికి స్ట్రగుల్ అయ్యాడు.
షార్ట్ ఫిల్మ్ అనేది రెడీ అయింది. బట్ ఎక్స్పోర్టింగ్ చాలా ప్రాబ్లం వచ్చేసింది. 18 GB 20 GB అవుతుంది. ఇక్కడ ఫోన్ చూస్తేనేమో iPhone 13, బట్ అది ఇంకా సరిపోవట్లేదు, సపోర్ట్ అవ్వడం లేదు. సో మనోడు చేసిన కష్టం, చాలా కష్టపడ్డాడు. ఇంటర్నెట్ లేదు, నా దగ్గర వైఫై అయిపోయింది, మనోడి దగ్గర వైఫై ఉంది, బట్ ఆ క్వాలిటీ సరిపోయేంత లేదు. ఎలాగైనా నాకు తెలిసిన ఇంటర్నెట్ సిగ్నల్స్ సంబంధించి ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని ట్రై చేశాం. 30% కూడా అవ్వకుండానే అక్కడ సర్వర్ స్లో అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి మనోడే ఇంకో చిన్న రిస్క్ తీసుకొని వేరే ఫోన్ లో వేరే సిమ్ వేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చిన స్ట్రగుల్ అంతా మళ్ళీ ఫేస్ చేసి మళ్ళీ ఫోన్ లో ఇవన్నీ కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ అప్పుడు షార్ట్ ఫిల్మ్ ని 11 అనుకున్న టైంకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈ 11 AM కి రిలీజ్ చేసిన షార్ట్ ఫిల్మ్ ని ఎక్స్పోర్ట్ చేసి యూట్యూబ్ లో వాళ్ళకి అప్లోడ్ చేస్తే ఈవినింగ్ 4:30కి యువర్ షార్ట్ అప్లోడెడ్ ఆన్ యూట్యూబ్ సక్సెస్ఫుల్ అని అప్పుడు మాకు నోటిఫికేషన్ వచ్చింది. షూట్ కి ఎక్కువగా లేట్ గా వచ్చేది ఎవరు? ఇంకా ఆన్సర్ నేను చెప్తాను, తర్వాత మనోడు డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్ గా షూట్ కి లేట్ గా రావడం అంటే ఫస్ట్ కాల్ చేసేసి నరసింహ షూటింగ్ ఎన్నింటికంటే ఒక టైం చెప్తాడు. ఆ టైం కల్లా నా క్లినిక్ దగ్గరకు వచ్చేయండి అంటాడు. ఆ క్లినిక్ దగ్గరికి మేము వచ్చేసరికల్లా డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి ఉంటది, షట్టర్ ఓపెన్ చేసి ఉండదు. ఓన్లీ నేను పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరం, ఈ సినిమాలో ఎంతమంది సోషల్ మీడియా ఎంతమంది అయితే క్యారెక్టర్స్ ఉన్నారో అందరూ ఎక్స్పెక్ట్ లేడీస్ ఓన్లీ, వాళ్ళు తీసేసేస్తే అందరం వచ్చి బయట డోర్ దగ్గర కూర్చున్నాం. ఫస్ట్ లేట్ కమర్ ఎవరంటే మా హీరోగా రాజు గారు. అదనమాట మనోడి తర్వాతే మేము, ఎందుకంటే రాజు గారు వస్తేనే షూటింగ్ అనేది నడుస్తాం. ఇక్కడ నుంచి హీరో రాజు అనేది ఫస్ట్ ఎంట్రీ ఎవరు, మేమందరం వచ్చి వచ్చాం సార్ అనగానే ఇక్కడే బంగారకోట్ల సెంటర్ లో ఉన్నాం వస్తున్నా అంటాడు. ఆడ ఫోన్ పెట్టేసిన తర్వాత అక్కడ నుంచి స్టేషన్ దాటి పోలీస్ స్టేషన్ దాటగానే వస్తున్నాం అంటే ఇక్కడే స్టేషన్ దాటి స్పీడ్ అక్కడ దగ్గర ఉన్న చూడు అంటాడు. అడి తిరిగితే ఇంకా రాడు. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన లేట్ కమర్ అయితే మా రాజే, హీరో రాజు. మరి అతని దృష్టిలో ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాం. అంటే లేట్ గా రావడం అనేది ఏముండదు, కానీ నేనేంటంటే ఫస్ట్ ఒక 2-3 డేస్ నేను రమ్మని చెప్పా, 3 రమ్మని చెప్పాను. స్టార్ట్ చేసిన 2-3 డేస్ నేను టైం చెప్తున్నా. మాకు ఒక గ్రూప్ ఉంది, ఎంసీఏ ఫిల్మ్ మేకర్స్ అని ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో నేను మెసేజ్ పెడతాను అనమాట, పలానా రోజు పలానా వాళ్ళకి షూట్ ఉంది, పలానా వాళ్ళకి టైం ఇది, పలానా వాళ్ళది ఇది అని చెప్పేసి దానిలో డీటెయిల్స్ పెడతా. సో అలా పెట్టినప్పుడు నేను మామూలుగా ఏంటంటే 2:33కి అలా షూట్ కి స్టార్ట్ చేస్తాం జరుగుతుంది టైము. సో అలా మా ఫస్ట్ 2-3 డేస్ ఏమైందంటే నేను వచ్చి ఇక్కడ కూర్చొని, నాకు సమ్మర్ కదా, మనం మంచి సమ్మర్ లో తీసాం, ఫుల్ చెమటలు పట్టేసి అసలు మనం రెడీ అయి వచ్చిందంతా కూడా అనవసరం అనిపించేలాగా ఇది చేశారు. అందుకని నేనేమనుకున్నానంటే అసలు ఫస్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత మనం స్టార్ట్ అయితే ఎంత దూరం ఉంది, దగ్గరే కదా అని ఉన్నట్టుగా వస్తాం అన్నమాట. సో అది జరిగింది. వాళ్ళ దృష్టిలో లేట్ కమర్ నేనే. ఇంకా ఎక్కువ టేక్స్ తీసుకున్నది ఎవరు? చెప్పు. ఎక్కువ టేక్స్ తీసుకున్నా అంటే ఎక్కువ టేక్స్ అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయితే ఎవరు చేయలేదు. ఎక్కువ టేక్స్ తీసుకోవడం అంటే ఒక 2-3 times లో కంప్లీట్ అయిపోయింది షార్ట్ అనేది, అంతే. బ్రో మీరు చెప్పండి. మాక్సిమం మన వాళ్ళు ఏంటంటే 2-3 టేకుల్లో కంప్లీట్ చేసేస్తారు. యాక్చువల్లీ ఏంటంటే మన వాళ్ళ దగ్గర ఉండే ఇదేంటంటే నేను డైలాగ్ ఒక ఫ్లోలో చెప్తుంటా, కానీ వీళ్ళు చెప్పే టయానికి డైలాగ్ మారిపోతుంది. సో మళ్ళీ అది తెచ్చుకొని ఇది చేసుకొని అలా చేసేసరికి కొద్దిగా 2-3 times పడుతుంది. ఒక విషయంలో ఏంటంటే ఆ లేడీ క్యారెక్టర్ కొద్దిగా ఆమె దగ్గర మాత్రం కొంచెం టైం తీసుకున్నారు. సో ఆమె ఫస్ట్ టైం కాబట్టి మనం దాంట్లో క్వశ్చన్ చేయడానికి ఉండదు. సెట్ లో ఎక్కువ నవ్వించింది ఎవరు? మనోడు చెప్తాడు. సాంబయ్య నవ్వించేవాడు. తర్వాత మన చుట్టుపక్కల అంటే ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు షూటింగ్ టైంలో, మంచిగా రోస్ట్ చేసేవాళ్ళు అనమాట. మనం చెప్పే డైలాగ్ చెప్పేటప్పుడు కరెక్ట్ గా ఆ టైంకే ఐ కాంటాక్ట్ పోయింది, లిప్ మూవ్మెంట్ పోయింది, ఎక్స్ప్రెషన్స్ రాలేదు అని చెప్పేసి కొంచెం పక్క నుంచి సైడ్ నుంచి మన అంటే ఈ సోషల్ మీడియా షార్ట్ ఫిల్మ్ లో సాంబయ్య క్యారెక్టర్ ఒకటి ఉంది, ఏం చేసుకుంటావు చేసుకోపో అంటాడు కదా. సో ఆ సాంబయ్య అనేది కొంచెం సైడ్ నుంచి రాజేష్ యాజ్ సాంబయ్య ఉన్నారు కదా, ఆ క్యారెక్టర్ తన అనేది కూడా కొంచెం ఎక్కువగా మమ్మల్ని నవ్వించడానికి ట్రై చేసేవాడు. మేము కూడా ఆ ఫీల్ అనేది ఎంజాయ్ చేసాం. బ్రో మీరు చెప్పండి. షూటింగ్ స్పాట్ లో ఎక్కువగా నవ్వించేది నాకు పర్సనల్ గా అనిపించింది ఎవరంటే వెంకటేష్. మనోడు ఏంటంటే ఒక చాలరెడ్డి టైప్ లో ఇచ్చేస్తా ఉంటాడు. అది అసలు హిలీరియస్ గా ఉంటది. ఇది మన రాయనపురెడ్డి సీక్వెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు
ఆ చెయ్యి ఇరిచేస్తాడు కదా, ఇరిచేసినప్పుడు వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఎవరు, మన దుర్గా గాని నెక్స్ట్ సోను గాని, వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. వాళ్ళు 4 టేకులు తీసుకున్నారు. ఎక్స్ప్రెషన్స్ ఏమంటారు అంటే అని పెడుతున్నారు. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు. నాకేమో చిరాకేస్తుంది. ఏంటంటే చిన్న ఎక్స్ప్రెషన్ అది. దానికి 4 టేకులు పడ్డాయి. కానీ వెంకటేష్ కి కోపం వచ్చింది. వెంటనే వాళ్ళు, నేను ఎప్పుడైతే కెమెరా ఆన్ చేసి ఒకసారి నేను అంటే వాళ్ళని రియలైజ్ చేశాను అనమాట ఆ పొజిషన్ లో. ఇలా గట్టిగా అనేసరికి వాళ్ళు అంటే యాక్చువల్ గా ఆ టైంలో నేను ఆఫ్ ఫ్రేమ్ లో ఉన్నా, ఫ్రేమ్ లో లేని వీడియోలో. సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ సపరేట్ గా నువ్వు షార్ట్ చేస్తున్నావు కాబట్టి నేను వాళ్ళని రిలీజ్ అవడానికి ఎక్కడ ఏ విధంగా గొంతు గట్టిగా ఎంత సౌండ్ ఉంటే అంత సౌండ్, ఒక్కసారి చుట్టుపక్కల ఉన్న పాపులేషన్ అంతా మనకెళ్ళి చూసేలాగా ఒక్కసారి తరం రాని గట్టిగా అట్లా పెద్దగా వచ్చేసి అనమాట. వాళ్ళు నిజంగానే తడుచుకునేసరికి ఎక్స్ప్రెషన్ మాకు సోషల్ మీడియా బాగా యూజ్ అయింది, బాగా వచ్చింది, షూటింగ్ లో బాగా యూజ్ అయింది. నెక్స్ట్ రాయనప్పరెడ్డి మాస్ క్యారెక్టర్ కదా, మా వాడు ఏంటంటే మోటోడు అనమాట. కొంచెం మోటు ఇది చేస్తా ఉంటాడు కొంచెం. సో అలాంటి వాడు అట్లా మీ నాయన నాకు ఇది చేశాడు, నాకు అది చేశాడు అని చెప్పి లాస్ట్ లో ఫైనల్ లో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గా వెళ్తుంది అనమాట. ఎలా అంటే అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ తీసుకొచ్చి గీతా గోవిందంలో పడేసినట్టు మా వాడిని ఆ టైప్ జోనర్ నుంచి ఈ టైప్ యాంగిల్ మాకు నవ్వు వచ్చింది. అదొకటను. మన రాజేష్ కెమెరా కొన్ని మా షార్ట్స్ తీసాడు. కొన్ని షార్ట్స్ తీసేటప్పుడు అవన్నీ గమనించి చాలా నవ్వుకున్నా. సో ఈ మా ఫన్ మూమెంట్ అన్నమాట. షూటింగ్ లో ఎక్కువ టెన్షన్ పడ్డది నాకు తెలిసి మేజర్ థింగ్ అయితే రాదు. ఎందుకంటే టైం మేనేజ్మెంట్, యాజ్ అ క్యారెక్టరైజేషన్ పరంగా మనిషిని గ్యాదర్ చేయడం, అంటే అందరిని గ్యాదరింగ్ చేయడం ఒక చోటది. ఎవరెవరికి ఏ టైంలో వర్క్ ఉంది, ఎవరెవరికి ఏ టైంలో వర్క్ చేయాలి, ఎవరెవరు ఏ టైంలో షూట్ చేయాలి, ఇవన్నీ ఒక్కడే మెయింటైన్ చేశారు. కాబట్టి నాకు తెలిసి యాజ్ ఎ డైరెక్టర్ గా, యాజ్ ఎ హీరోగా అన్ని విధాలుగా ఫస్ట్ స్ట్రగుల్ అయిన మనిషి అయితే రాజు. బ్రో మీ పరంగా స్ట్రగుల్ అంటే యాక్చువల్లీ ఏంటంటే స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా పడాలి, ఎవరైనా పడతారు. ఏంటంటే సక్సెస్ అనేది కావాలంటే స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ బాగా స్ట్రగుల్ పడ్డది ఎవరంటే ఫస్ట్ ఇద్దరు బాగా స్ట్రగుల్ పడ్డారు. ఒకటి వచ్చేసి మదర్ క్యారెక్టర్ చేసిన లేడీ, ఒక ఆవిడ, తన పాపం బాగా డైలాగ్స్ చెప్పడానికి కానీ అవి వాళ్ళు బాగా స్ట్రగుల్ తీసుకున్నారు. సెకండ్ వచ్చేసి రాయనప్పరెడ్డి చాలా 2-3 రోజులు డ్యూరేషన్ పట్టింది ఆ క్యారెక్టర్ విజువల్స్ అనేవి చూపించడానికి కోసం, దానికోసం. సో వీళ్ళిద్దరు బాగా మేజర్ గా ఇదయ్యారు. నెక్స్ట్ మూడోది వచ్చేసి రాము అన్న అసలు ఇప్పటి వరకు ఆయన గురించి నేను చెప్పలేదు. ప్రెసెంట్ ఏంటంటే ఆయన కొంచెం వర్క్ ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ కి కొద్దిగా దూరంగా ఉన్నాడు. పోయినసారి ప్రాజెక్ట్ లో కూడా సగం వరకు తాను కూడా డైరెక్షన్ అనేది సగం ఆయన కూడా చేశాడు. కాబట్టి నాకు మేజర్ గా అనిపించింది ఏంటంటే వీళ్ళిద్దరు రామన్న యాజ్ ఏ స్కామర్ ఎలా అయితే పర్ఫామ్ చేయాలో ఆ విధంగానే చాలా తక్కువ టేక్స్ లో పర్ఫామ్ చేశాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. తను బాగా ఇది చేశాడు, కష్టపడ్డాడు. సో వీళ్ళిద్దరు ప్లస్ రామన్న ముగ్గురు అనుకో. ఫ్యూచర్ లో డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఎక్కువ? నాకు తెలిసి నరసింహ. ఎందుకంటే స్టోరీ రైటింగ్, డైలాగ్ రైటింగ్, ఏ సీన్ ఎలా చేయాలి, ఏ డీకి ఎలా చేయాలి, అక్కడ చిన్న పిన్ పాయింట్ నుంచి ఒక సీన్ ఎడిటింగ్ చేసి బయటకు వచ్చి వీడియో అయ్యే వరకు కూడా ప్రతిదీ ఎవ్రీథింగ్ నరసింహనే చూస్తారు. కాబట్టి మాక్సిమం ఈయన మాట చలవ అయితే మంచిగా ఉంటుంది. చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. క్వశ్చన్ కి 3 seconds లో ఆన్సర్ చెప్పాలి తడబడకుండా. డైరెక్టర్ గురించి ఒక మాట. డైరెక్టర్, హీరో రెండు ఒకలే కాబట్టి నాకు తెలిసి అప్కమింగ్ యాక్టర్ అనుకుంటున్నాను. షూటింగ్ లో బెస్ట్ డే? షూటింగ్ లో బెస్ట్ డే అంటే ఇక్కడ ఫైనల్ అనమాట, ఏడ్చే సీన్ ఒకటి చేసాను కదా, ఎమోషనల్ సీన్. అప్పుడు బెస్ట్ అనమాట. అసలు మామూలు కాదు, అసలు చాలా హిలీరియస్ గా అటు పక్కన ఇది కళ్ళలో గ్లిజరిన్ వేసుకొని ఇది చేస్తా ఉన్నాం, ఇటు సైడ్ నవ్వుతూనే ఉన్నాం, మంట పడుతుంది, అన్ని అవుతున్నాయి, చాలా ఇబ్బంది పడ్డాం. కానీ అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అని నాకు అనిపించింది. చుట్టుపక్కల కొంతమంది జనాలు ఉన్నారు. మా ఊడు ఆ సీన్ చేయడానికి ముందు ఇక్కడ లాస్ట్ షార్ట్ అవుట్ ఉంది, ఇక్కడ తీద్దాం రా అని చెప్పేసి కాల్ చేస్తే వచ్చాను. లొకేషన్ ఎక్కడ పోదాం బాగుంటుంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే నేను అన్నాను, లొకేషన్ అవసరం లేదు, ఇక్కడ చేసి
పర్లేదు బాగుంది అంటే చుట్టుపక్కల బైకులు కార్లు అవన్నీ వెళ్తా ఉన్నాయి, హార్న్ కొడుతున్నారు, జనాలు ఉన్నారు చాలా మంది, వద్దు రియలిస్టిక్ ఉండదు బాగోదు అని అంటే ఇదే రియలిస్టిక్ ఉంటది, ఇదే రియలైజ్ అవుతుంది, బాగుంటది, జనాలలో చేస్తేనే బాగుంటది. వాళ్ళు చుట్టుపక్కల మరి ఇట్లా అరుస్తుంటే అట్లా అరే నా కొడక నువ్వు వీడియోలో తిడతా ఉంటే ఇంత గట్టిగా అరుస్తుంటే ఏడుస్తా ఉంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు అని ఒక చిన్న ఆలోచన వచ్చింది, మనోడికి వచ్చింది, నాకు తట్టింది. కానీ మనం అట్లా అనుకుంటే ఈ షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్ లో పెడితే కూడా అంతమంది అనుకుంటారు, బట్ అవన్నీ మనం పట్టించుకోకూడదు అని చెప్పేసి ఇలా కంటిన్యూ అయ్యామన్నమాట. షూటింగ్ లో వర్స్ట్ డే నాకు తెలిసి ఒకరోజు షూటింగ్ లో మంచి సీన్ ఒకటి తీద్దామని చెప్పేసి వెళ్ళాము. మధ్యాహ్నం మధ్యాహ్నం ఎగ్జాక్ట్ గా 2 అవుతుంది టైము. మంచి ఎండ, ఒక 44 to 46 ఉంటది. అంత సెంటీగ్రేడ్ డిగ్రీలో మేము ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి కరెక్ట్ గా 3 to 4 కిలోమీటర్స్ బైక్ మీద, ఒక్కొక్క బైక్ మీద 3 మెంబర్స్ వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కామెడీ ఏంటంటే మేము షూట్ చేయడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. లొకేషన్ ఒక పావు గంట ఎత్తుకున్నాము, తర్వాత ఒళ్ళంతా చెమటలు పట్టేసి చాలా స్ట్రగుల్ అయిపోయాము. ఆ రోజు షూట్ అనేది సక్సెస్ అవ్వలేదు. సో అదనేది బెస్ట్ వరస్ట్ డే ఇన్ ద షూటింగ్. నాకు వచ్చేసి షూటింగ్ లో వరస్ట్ డే అంటే రాయనప్ప రెడ్డి క్యారెక్టర్ సీన్ చేసేటప్పుడు నేను అనుకున్న అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, మా టీం మెంబర్స్ వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే నా యొక్క ఇది మర్చిపోయేలాగా చేస్తారనమాట. అంత దోల అనమాట, మామూలు దోల కాదు, పెద్ద దోల చేస్తారు. నేను అనుకున్న ఒక పాయింట్ ఆఫ్ సెట్ లో ఈ సీన్ చేయాలి, ఈ సీన్ తర్వాత ఈ సీన్ చేయాలి, ఈ సీన్ తర్వాత ఈ సీన్ చేయాలి అని చెప్పి నేను ప్లాన్ చేసుకుంటాను ముందుగానే. అలాంటిది మనోడిది మొత్తం అయిపోయింది ఇంకా క్లియర్ అనుకునే టయానికి ఇంటికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ మీద కూర్చున్న తర్వాత వెంటనే కొన్ని సీన్లు మిస్ అయిపోయినాయి. దానికి దీనికి అసలు సింక్ అనేది అవ్వట్లేదు. ఆ సీన్కి ఈ సీన్కి మధ్యలో కొన్ని క్లిప్స్ అనేవి చేయకపోవడం వల్ల కొద్దిగా క్లాష్ రావడం వల్ల ఇబ్బంది అయిపోయింది. అది బెస్ట్ వర్స్ట్ డే అనమాట. షార్ట్ ఫిల్మ్ లో మీ ఫేవరెట్ సీన్? నాకైతే క్లైమాక్స్ లో ఇచ్చిన మెసేజ్ చూసారా, ఆ సీన్ అయితే బాగా నచ్చింది, అదే నా ఫేవరెట్ సీన్. సో నాకైతే రాము అన్న షాప్ దగ్గర కూర్చొని చేస్తాడు, యాజ్ ఏ స్కామర్ గా 100% న్యాయం చేసిన వ్యక్తి రామన్న. ఆయన బాగా చేశాడు, ఆ సీన్ నాకు బాగా నచ్చింది. జీవించేశాడు అనమాట, నేను అనుకున్న దానికంతా కూడా హైక్ చేశాడు, అది నాకు బాగా నచ్చింది. షార్ట్ ఫిల్మ్ లో మీ ఫేవరెట్ మెంబర్, టీమ్ మెంబర్? సపరేట్ గా ఏం లేదు, నాకు అందరి మీద ఇది ఉంది. కానీ మీరు సింగిల్ గా ఒకళ్ళిద్దరు పేరు మీద చెప్పమన్నారు కాబట్టి ఫస్ట్ నుంచి నాతో ట్రావెల్ అయింది రామన్న, అతను నాకు ఫేవరెట్. దాని తర్వాత వెంకటేష్ సపోర్టివ్ గా ఉంటాడు. సో వీళ్ళిద్దరు నాకు ఫేవరెట్. తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ కూడా నాకు ఫేవరెటే, కాదనట్లేదు. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ లో డైరెక్ట్ సమాధానం చెప్పాలి కాబట్టి. సో మీరు? నాకైతే ఫస్ట్ ట్రావెల్ అయింది టీమ్ మెంబర్ గా, యాజ్ అ ఫ్రెండ్ గా, యాజ్ అ రిలేటివ్ గా చూసుకోవాలంటే ఫస్ట్ నరసింహానే. తర్వాత నాకు నరసింహ తర్వాత రామన్న పరిచయం కాబట్టి నెక్స్ట్ రాము. సో ఆ తర్వాత టీమ్ మెంబర్స్. కొన్ని అవార్డ్స్ పేరు చెప్తా, టీంలో ఎవరికి ఇవ్వాలో చెప్పండి. ఫన్నీ అవార్డు ఎవరికి ఇస్తారు? ఫన్నీ అవార్డు అయితే బొడ్డోడికి. కష్టపడ్డాడు, చిన్నోడు ఒకటి చేశాడు షార్ట్ ఫిల్మ్, వాడి పేరు అక్షిత్. సో అతనికి ఫన్నీ అవార్డు. బెస్ట్ యాక్టర్ అవార్డు? బెస్ట్ యాక్టర్ అవార్డు గోస్ టు రాజు. నాకైతే బెస్ట్ యాక్టర్ అవార్డు గోస్ టు ఈ షార్ట్ ఫిలింలో ఇద్దరు, రాయనప్ప, రామన్న. లేట్ కమర్ అవార్డు గోస్ టు మిస్టర్ రాజు. 100%, 100 కాదు 200%. లేట్ కమర్ అవార్డు మమ్మల్ని బయటకు వచ్చి నించోబెట్టి పావు గంట కాదు అర్ధ గంట కాదు మినిమం 45 minutes పెట్టేవాడు. సో అది లేట్ కమర్ అవార్డు రాజుకి. సైలెంట్ కిల్లర్ అవార్డు? సైలెంట్ కిల్లర్ అవార్డు రాయనప్ప రెడ్డి, చూపులతో చంపేసి. సైలెంట్ కిల్లర్ అవార్డు గోస్ టు రాయనప్ప రెడ్డి నా దృష్టిలో. నేను సైలెంట్ కిల్లర్ అవార్డు అంటే ఎవరున్నారు మనలో? డార్క్ మైండ్ అంటే మన దుర్గాను, నాని. ఎనర్జీ స్టార్ అవార్డు? ఎనర్జీ స్టార్ రాజు. ఎనర్జీ స్టార్ వచ్చేసి ఆ లేడీ క్యారెక్టర్, అండ్ ఇంకోటి వచ్చేసి నాని బాగా యాక్టివ్గా పర్ఫార్మ్ చేస్తాడు. వన్ మోర్ టేక్ అవార్డు? రాయనప్ప రెడ్డి. సెల్ఫ్ ట్యాగ్. రాయనప్ప రెడ్డి. సెల్ఫ్ ట్యాగ్. వన్ మోర్ టేక్ నాకు సెల్ఫ్ ట్యాగ్. నేను చెప్పాలంటే సాంబయ్య కూడా అంతే. రాజేష్. ఈ షార్ట్ ఫిల్మ్ మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి చెప్పండి. నాకు బాగా అనిపించింది ఏంటంటే,
చదువుకున్న ప్రతి ఒక్కరు తెలివి తక్కువవాడు కాదు, నమ్మకం ఎక్కువగా ఉన్న అమాయకుడు అని డైలాగ్ అంటే నాకు బాగా ఇష్టం. యాజ్ ఎ విలన్ క్యారెక్టర్గా ఈ రాయనప్ప రెడ్డి గురించి ఆదిండి కూడా అప్పు ఎగనొక్కినామంటే నీకింత ధైర్యంగా ఆ ధైర్యం ఇక్కడనే చావాలా రే చంద్ర అనే సీన్ నాకు బాగా నచ్చింది. ఈ షార్ట్ ఫిల్మ్ లో మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, సాడ్ మూమెంట్ ఏంటి? బాధపడే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత సో మెనీ కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఆ కామెంట్స్ లో అందరూ నేను ఈ సిచ్యువేషన్ కి గురయ్యాను, నేను ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను అని సో మెనీ మెంబర్స్ కామెంట్ చేశారు. సో ఆ కామెంట్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఈ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను. ఒక 1 lakh rupees వరకు నేను కోల్పోయాను. సో నేను అంత స్ట్రగుల్ అయ్యాను, ఆ మనీ పోయినప్పుడు నాకు తెలుసు కాబట్టి అంత సాడ్గా ఫీల్ అయ్యాను నాకు. కాబట్టి నాలాగే వాళ్ళు కూడా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు కాబట్టి ఆ చూసిన ప్రతి కామెంట్ నేను అందరూ బాధపడ్డారు, నేను కూడా ఫీల్ అయ్యాను. హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్ అనేది యూట్యూబ్ రిలీజ్ అవ్వగానే వచ్చిన మాసివ్ రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో మా అందరి కష్టానికి బాగా ఫలితం వచ్చింది. ఇదే హ్యాపీ మూమెంట్. నాకు అనిపించిన హ్యాపీ మూమెంట్ ఏంటంటే సోషల్ మీడియా షార్ట్ ఫిలిం అనేది అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా రీచ్ వచ్చింది. టీం అందరూ కూడా వాళ్ళు పాజిటివ్గా తీసుకొని వాళ్ళు ప్యాషనేట్తో చేశారు. దానివల్ల నా సోషల్ మీడియా అనే షార్ట్ ఫిలిం మంచి ఇదిలో స్టేజ్లో ఉంది. సో దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దానికి కారణం ఏంటంటే ఆడియన్స్ వాళ్ళు మమ్మల్ని పెట్టే ప్రతి ఒక్క వీడియోని కూడా వాళ్ళు పూర్తిగా చూసి వాళ్ళు ఇది చేస్తున్నారు. చిన్న చిన్న మేము అడ్వర్టైజ్మెంట్లు కూడా పూర్తిగా చూస్తున్నారు. ఎస్ఐ గారు కానీ ఎవరైనా సరే చాలా సపోర్ట్ చేశారు. అది వాళ్ళు సపోర్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు పర్సనల్గా చాలా ఎఫెక్ట్ అయిన ఇదేంటంటే 2 విషయాల్లో నేను బాగా అప్సెట్ అయ్యాను. ఒకటి వచ్చేసి మనం ఈ షార్ట్ ఫిల్మ్ సంబంధించిన డబ్బింగ్ చెప్పడానికి చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను, చాలా బాధగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మాకు డబ్బింగ్ చెప్పడానికి మైక్ కూడా లేదు. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ వచ్చి డబ్బింగ్ చెప్పడానికి మాకు మైకులు లేక మేము దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాయిస్ అనేది కొంచెం క్లమ్జీ అయింది. మీరు చూసామని ఉంటారు. నాకు అవుట్పుట్ అనేది కొంచెం దాంట్లో కొంచెం తగ్గిందని నా ఫీలింగ్. నేను 100కి 100% చేశాను, కానీ నాకున్న దాంట్లో నేను చేయాలి కాబట్టి ఒక 10% తగ్గిందేమో అని నాకు అనిపించింది. ఇంకా బాధగా అనిపించిన రెండో సంఘటన ఏంటంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ స్టూడియో వాడు మనకి చూపిస్తాడనమాట. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు మన షార్ట్ ఫిల్మ్ని, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడట్లేదు, తక్కువ చూస్తున్నారు, ఇండియా వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, యూఎస్ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, టర్కీ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు. నెక్స్ట్ మన షార్ట్ ఫిల్మ్ అనేది 35 minutes ఉంది. 35 minutesలో ఎంతవరకు డ్యూరేషన్ అనేది చూస్తున్నారు పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. నేను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చదువుకునే విద్యార్థినికి ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో నేను తీశాను. ఎందుకంటే ఈ రోజు ఉన్న జనరేషనే రేపటి హోల్డర్స్ అన్నమాట. సో వాళ్ళు తీసుకుంటారనే ఉద్దేశంతో నేను తీశాను. కానీ ఇక్కడ నాకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటంటే నా యొక్క షార్ట్ ఫిల్మ్ చూసిన పర్సంటేజ్లో 25 to 35 ఏజ్ గ్యాప్లో ఉన్న పర్సన్సే ఎక్కువగా చూశారు. ఏదైతే నేను 18 to 25 అనుకున్నానో ఈ ఏజ్ బిలోలో ఉన్న వాళ్ళందరూ కూడా స్కిప్ చేసుకొని ఫార్వర్డ్ చేశారు అనమాట. నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది. సో నా కోసం ఎదురు చూస్తున్న నా ఆడియన్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం, నా ఫాలోవర్స్ కోసం, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీస్తాను. ఇది 100% నేను ఖచ్చితంగా మాటిస్తున్నా. అయితే నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా దాంతోనే ఉండబోతుంది. సో ఎవరైతే 18 to 25 ఏజ్ బిలో ఉన్నారో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు పెన్నులో ఇంకు పోసి రాయడం చూశారు, ఇకపైన పెన్నులో రక్తం పోసి రాస్తా, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ బ్రదర్స్, ఇప్పుడు దాకా మాతో షేర్ చేసుకున్నందుకు. ఫైనల్గా మీరు ఏమైనా ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారా? ఇంకేముంటాయండి, మ్యాక్సిమం అన్నీ షేర్ చేసేసుకున్నాం. ర్యాపిడ్ ఫైర్ ఉంటాయి చెప్పేసి మంచిగా చాట్స్ అన్ని చేసేసుకున్నాం. సో చెప్పుకుంటే ఏమైనా ఉంటే నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ గురించి చెప్పాలి మాకు డైరెక్టర్ గారు. నాకు గురించి ఏం లేదు, అలాంటిదేం లేదు. అన్నీ కూడా త్వరలోనే వస్తాయి. ఒక 10 days టైం పడుతుంది. నేను ముందుకు వస్తా ఖచ్చితంగా మీకు నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ నచ్చుతుంది. దానికి నచ్చకపోవడం అంటూ జరగదు, ఖచ్చితంగా నచ్చుతుంది. చూద్దరు కానీ వెయిట్ చేయండి. నీకున్న ఇది అందరికీ ఉంటుంది కాబట్టి మీరందరూ ఆ ఇదిని హోల్డ్ చేసుకోండి. ఆ యొక్క ఏమంటారు, ఆ ఎమోషన్ ని
నెక్స్ట్ వచ్చేసి మీరు Excitement. ఏమైతుంది అనే ఎగ్జైట్మెంట్ ని అట్లా హోల్డ్ చేసి పట్టుకోండి. ఖచ్చితంగా ఆ హోల్డ్ ని ఒక్కసారిగా ఇలా రిలాక్స్ చేస్తే అప్పుడు ఫ్రీ అవుతుంది. ఇదంతా ఖచ్చితంగా ఉంటుంది. నేను ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఒకటే చెప్తాను, నేను లైక్స్ కోసం, షేర్ల కోసం, సబ్స్క్రైబర్ల కోసం వీడియోస్ తీయడం లేదు. ఒక కంటెంట్ ని నీకు అందజేయడం కోసమే నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా. నాకేదో పేరు రావాలని, నాకేదో పబ్లిసిటీ కావాలని చెప్పేసి నేను ఇవి చేయట్లేదు. ఇప్పటి వరకు నాతో కూడా ఎవరు అనలేదు. నేను ఏంటంటే జస్ట్ చెప్తున్నా, నా యొక్క ఆలోచన ఏంటంటే, నాకు ఒక 10 మందిలో ఒకడైనా చేంజ్ అవుతాడు, వాడికి సమాజంలో ఎలా ఉంటుందో తెలియాలి అనే ఉద్దేశంతో నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్పోజ్ చేస్తున్నా. ఎవరైతే సోషల్ మీడియా అనే షార్ట్ ఫిలిం చూడలేదో వెంటనే వెళ్ళిపోయి మన ఎంసీఏ ఫిలిం మేకర్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో స్ట్రీమింగ్ అవుతుంది ప్రెసెంట్. వెళ్ళి చూసేయండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, అండ్ అలర్ట్ గా ఉండండి. స్కామ్ కి సంబంధించినవి కూడా అలర్ట్ గా ఉండండి. లేకపోతే నా లైఫ్ లో రాయనప్పరెడ్డికి ఒక ఆప్షన్ ఇచ్చాడు, మీ లైఫ్ లో అలాంటి రాయనప్పరెడ్డి దొరకడు. చూసుకోండి, ఆ రాయనప్పరెడ్డిలో చేతిలో ఇదైతారో లేకపోతే నాగులా గట్టెక్కుతారో అనేది సెకండరీ థింగ్. చూసుకోండి, ఓకేనా? ఇది ఒకటే నేను చెప్పగలను. థ్యాంక్ యూ. చూశారు కదా గైస్, ఇప్పుడే వెంటనే వెళ్ళి సోషల్ మీడియా షార్ట్ ఫిలిం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.